ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇన్స్టెంట్గా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. ఇవి ఏమి ఇడ్లీనో తెలుసా? వాటర్ మిలన్తో చేసిన ఇడ్లీలు. మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు అటుకులను అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మందపాటి అటుకులను అయితే ఒక కప్పు తీసుకోవాలి. వీటిని నానబెట్టేసుకుందాము. ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు అటుకులను అయితే వేసుకోవాలి. వీటిని ఒక 2 సార్లు బాగా కడిగేసుకుందాము. ఇలా ఇంకా అటుకుల్లో నీళ్ళు అనేది వేసేసుకొని ఒక 2 సార్లు బాగా కడిగేసుకుందాము. ఇలా ఇంకా అదే కప్పుతో ఒక కప్పు పెరుగునైతే వేసుకోవాలి. ఇలా పెరుగు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుందాము. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. ఇంకా ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకొని అందులోకి రవ్వనైతే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. మీరు కావాలంటే సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2 కప్పుల రవ్వనైతే తీసుకుంటున్నాను. ఒక కప్పుకి 2 కప్పుల రవ్వని. ఇలా రవ్వను కూడా వేసుకొని 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా ఒక 2 సార్లు అయితే ఈ రవ్వని కడిగేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కూడా నీళ్లు వేసేసుకొని ఇంకా ఒక 10 నిమిషాలు ఈ రవ్వని కూడా నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుందాం. ముందుగా పెన్నం అయితే పెట్టేసుకొని పల్లీలు అయితే వేయించేసుకోవాలి. పల్లీలను వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాము. ఇలా పల్లీలు వేగిన తర్వాత తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక అయితే పెట్టేసుకొని అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే కొంచెం నూనె వేసుకొని వీటిని మగ్గించేసుకోవాలి. వీటిని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇలా ఆనియన్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు, అలాగే మనం మగ్గించి పెట్టేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే రుచికి సరిపడినంత కారం, అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, ఇవన్నీ కూడా వేసుకొని నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా సరిపడిన నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా. ఇంకా దీనికి వచ్చేసి పోపు అయితే పెట్టేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. చూసారు కదా, ఇలా పల్చగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదా గట్టిగానే చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇంక ఇప్పుడు మనం అయితే మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. వచ్చేసి మనం వాటర్ మిలన్ తింటాం కదా, ఇది పైన ఈ కిందదంతా కూడా ఉంటుంది కదా, దీంతో అయితే ఇడ్లీ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు ఈ పైనదంతా కూడాను ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా చాక్తో అంటే మనకి అంతా కూడాను వచ్చేస్తుంది ఈ విధంగా. ఇలా ఈ విధంగా తీసేసుకొని అంత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. దీంట్లో వాటర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కదా, చూసుకొని వేసుకోవాలి. ఒక కప్పు అలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి నీరులాగా అయిపోతుంది. ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి అటుకులు అయితే నానిపోయాయి చూడండి. ఈ అటుకుల్లోకి ఈ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంకంతా కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం అంతా కూడాను. ముందుగా నీళ్ళు ఏం వేయకుండా మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూసారు కదా, మనకి నీళ్ళు అయితే అవసరమే లేదనమాట. మనకి వాటర్ మిలన్లోనే వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళు అస్సలు వేసుకోకూడదు. ఇంకా ఈలోపు మనకి రవ్వ కూడా నానంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇప్పుడు ఈ రవ్వలో వాటర్ అంతా కూడాను ఇలా పిండేసుకోవాలి. అంతా కూడాను ఇలా పిండేసుకొని ఈ రవ్వని ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇలా అంతా కూడాను వేసేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ కూడాను వంపేసుకొని రవ్వని ఇందులోకి వేసుకోవాలి. పిండేసుకొని మొత్తం కూడాను కలిపేసుకుందాం ఒకసారి. ఇంకా మనకి ఎటువంటి నీళ్ళు పట్టవన్నమాట. మనకి వాటర్ మిలన్లోనే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉండాలో అలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు
రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని అంతా కూడాను కలిపేసుకుందాము, ఉప్పు వంట సోడా కలిసేలాగా. మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు, ఇంకా వెంటనే ఇడ్లీ పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి అన్ని ప్లేట్స్లకు కూడాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి ఇందులోకి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. పుచ్చకాయతో ఇడ్లీలు ఇలా ఇంకా మనకి ఎన్ని అయితే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా ట్యాప్ అయితే చేసేసుకుందాం. అలాగే ఇంకో ప్లేట్లో కూడా పెట్టేసుకుందాము. ఇలా ఇంకా అన్నీ కూడాను స్టాండ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకొని ఒక 12 నిమిషాలు ఉడికించుకోవాలి. 6 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 12 నిమిషాల తర్వాత చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి 12 నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అయితే కరెక్ట్గా ఉడికిపోయింది. వెంటనే తీయకుండా కొంచెం చల్లారిన తర్వాత అయితే తీసుకోవాలి. ఇలా ఇంకా తీసేసుకోవడమే. మనకి నార్మల్ ఇడ్లీలు వచ్చినట్లు వస్తాయి. చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇడ్లీలు వచ్చేసి. ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్తో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. అన్ని ఇడ్లీలు కూడా ఇదే విధంగా తీసేసుకోవడమే. చూసారా ఎంత స్పాంజీగా, చాలా అంటే స్పాంజీగా చాలా బాగుంటాయి. ఇలా ఇంకా చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. చూసారు కదా ఎంత స్పాంజీగా చాలా బాగున్నాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. మనం నార్మల్ ఇడ్లీలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. వాటర్ మిలన్ తొక్కని పడేస్తూ ఉంటారు కదా, ఈ విధంగా చేసుకొని తినచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. వాటర్ మిలన్తో ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.